పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాంత్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఈ వారం మనకి గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ యొక్క శని వక్రించి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు మిథున రాశిలో ఉండడం జరిగింది. రవి మనకి 14 మార్చి ఈ వారం దాటిన తర్వాత మనకి ఎందులోకి వస్తున్నాడండి? వారం ఎండింగ్లో మనకి మీనరాశిలో కుంభరాశిలో ఉన్నాడు, మీనరాశిలోకి వస్తున్నాడు. అలాగే మనకి ఈ యొక్క కుజ శుక్ర బుధ గ్రహాలన్నీ కూడా మనకి కుంభరాశిలో ఉండడం, మరి ఈ విధంగా గ్రహస్థితి 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో మనకి అనేకమైనటువంటి కొత్త అనుభూతులు చెందుతాయి. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది. కొత్త వస్త్రాలు కొంటారు. మీ భార్యతో అనుబంధం మీకు పెరుగుతుంది. మీ అత్తగారి తరపు బంధువులందరూ కూడా మీ ఇళ్ళకి రావడము, ఈ విధంగా మీరు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పనుల్లో కాస్త వ్యతిరేకత అనేటటువంటిది ఉంటుంది. బిల్స్ ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ బిల్డర్లు, గవర్నమెంట్ రోడ్లు, R&Bలో, రైల్వేలో ఇలా మీరు బిడ్స్ వేసుకొని కాంట్రాక్టర్లు ఉన్నారో, కాంటాక్ట్ చేసినటువంటి వాళ్ళ బిల్స్ ఇంకా కూడా మీకు ఇంతవరకు అవ్వనటువంటివన్నీ కూడా ఈ వారంలో మీకు క్లియర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అయితే విద్యా సంస్థలు, కాలేజీలు నడుపుతున్న వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఈ డిపార్ట్మెంట్స్లో రెవెన్యూలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కెమెరామెన్లకి మంచి భవిష్యత్తు, పురోహితులకి వివాహాలు అవ్వడము, బ్రాహ్మణులకి మంచిగా సువర్ణ అవకాశాలు వివిధ వాటిల్లో రావడం జరుగుతాయి. పరిహారాలు వచ్చేసరికి కేతు జపం చేసుకోండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి యొక్క కవచాలు, ఆంజనేయ స్వామి ఆరాధనలు చదువుకోవడం, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంది. శుభమస్తు.